మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు శ్రేష్టమైనటువంటి నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. నేనెప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను. మరొకసారి చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం. నేనెప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను. దేవుని పరిశుద్ధమైనటువంటి ఘనమైనటువంటి నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు నా ప్రియమైనటువంటి దేవుని ప్రియులారా, దేవుని బిడ్డలారా, చదవబడిన దేవుని యొక్క లేఖనమును మనం ధ్యానం చేసుకుందాం. దైవజనుడు పౌలు భక్తుడు ఓ చక్కని విషయాన్ని మనతో మాట్లాడుతూ ఉన్నాడు. పౌలు భక్తుడు కొరింథులో ఉన్న సంఘానికి 2వ మారు పత్రిక వ్రాస్తూ ఆ పత్రికలో ఈ విధంగా రాస్తూ ఉన్నాడు. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క అనుభవము అనేటువంటిది ప్రతి వారికి ఉండవలసినటువంటి అనుభవం. వారు ఎవరైనా కావచ్చు, కానీ ప్రతి వారికి కూడా ఈ అనుభవం అనేటువంటిది ఉంటే అది చాలా మంచిది. చూడండి, బలహీనతను బట్టి కాకుండా ఏమంటున్నాడంటే, నేను బలహీనతలో ఉన్నప్పుడే నేను బలవంతుడను. ప్రియమైన వారలారా, గమనించుదాం. చూడండి, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను అంటున్నాడు. అంటే తన బలహీనతను బట్టి కృంగిపోకుండా, తన బలహీనతను బట్టి నీరసించిపోకుండా, తన బలహీనతను బట్టి ప్రియ దేవుని బిడ్డలారా ఇబ్బందికి గురి కాకుండా, నిరుత్సాహపడకుండా ఏం మాట్లాడుతున్నాడు? నేను బలహీనుడను ఉన్నప్పుడే బలవంతుడను. ఎప్పుడు బలహీనుడను అవుతానో అప్పుడే బలవంతుడను అని అంటున్నాడు. అంటే చూడండి, ఎంత అద్భుతమైనటువంటి అనుభవాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎంత మంచి అనుభవాన్ని మనం వింటూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు బలహీనత చోటు చేసుకున్నప్పుడు, బలహీనత అనగానే మనకు అర్థమయ్యేటువంటిది, బలహీనత అనేటువంటిది రోగం మాత్రమే కాదు. ఏదైనా చెడు వినినప్పుడు శరీరంలో బలహీనత చోటు చేసుకుంటుంది. చెడుదు చూసినప్పుడు, ఏదైనా కాని పరిస్థితి ఎదురైనప్పుడు మన శరీరంలో బలహీనత చోటు చేసుకుంటుంది. అంటే ఏమి ఏర్పడింది? ఇప్పుడు ఒక భయానికి సంబంధించినటువంటి బలహీనత. ఒక దృశ్యాన్ని చూసినప్పుడు, ఒక నెగిటివిటీ మనకు కనపడినప్పుడు మనకేమైతే తెలుసా? మనం నీరసించిపోతాము, నీరసిల్లిపోతూ ఉంటాం, బలహీనపరచబడుతూ ఉంటాం. ప్రియదేవుని బిడ్డలారా, నిరుత్సాహపడుతూ ఉంటాం. ఒక బలము అనేటువంటిది మన శరీరాన్ని వదిలిపెట్టినట్టుగా మనకు ఆ అనుభవం కలుగుతూ ఉంది. అయితే ఆయన అంటాడు, నేను బలహీనుడుగా ఉన్నప్పుడే, నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. నిజంగా ప్రియ దేవుని బిడ్డలారా, కరెక్టే. మనము ఎప్పుడు బలహీనులమో అప్పుడే బలవంతులుగా మార్చబడాలి. ఎప్పుడు శక్తిహీనులమో అప్పుడే శక్తివంతులముగా మార్చబడాలి. చూడండి,
బలహీనత అనేటువంటిది మనల్ని నిరుత్సాహపరుస్తుంది, పనిలో ముందుకు వెళ్ళకుండా చేస్తుంది, పరిచర్యలో ముందుకు వెళ్ళకుండా చేస్తుంది, జీవితంలో ముందుకు వెళ్ళకుండా చేస్తుంది. అయితే మన ధైర్యము, మనకుండాల్సినటువంటి అనుభవం ఏమిటంటే ఆ బలహీనతలోనే మనం బలవంతులుగా మార్చబడాలి, ఆ బలహీనతలోనే మనం బలవంతులుగా తీర్చిదిద్దబడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడు బలహీనులమో అప్పుడే బలవంతులుగా మనం మార్చబడాలి. దేవుని వాక్యము ద్వారా, దేవుని కృప ద్వారా, దేవుని సన్నిధి ద్వారా, దేవునికి ప్రార్థించుట ద్వారా, దేవుని వేడుకొనడం ద్వారా, దేవుణ్ణి బట్టి మనము ధైర్యం తెచ్చుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది, బలపరచబడవలసినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది. కనుక నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బలంగా ఉన్నప్పుడు మాత్రమే కాదు, బలహీనతలో కూడా దేవుని కార్యాలు జరుగుతాయి. ఏమండి? సంతోషంగా ఉన్నప్పుడు మాత్రమే కాదు, ఇదిగో దుఃఖములో ఉన్నప్పుడు కూడా దేవుని కార్యాలు జరుగుతాయి. ఆనందంగా ఉన్నప్పుడు మాత్రమే కాదు, నిరుత్సాహ పరిస్థితుల్లో కూడా దేవుని కార్యాలు జరుగుతాయి. కనుక నా ప్రియమైనటువంటి దేవుని ప్రియులారా, దేవుని బిడ్డలారా, మన జీవితాన్ని ధైర్యముతో ముందుకు కొనసాగింప చేయాలి. మనకు ఎదురవుతున్న వాటిని బట్టి కృషించిపోకుండా, మనకు ఎదురవుతున్న వాటిని బట్టి నిరుత్సాహపడకుండా, శరీరములోని బలహీనతకు అవకాశం ఇవ్వకుండా, ఎందుకంటే మనం అవకాశం ఇస్తే ప్రతి అవయవం కూడా ఆ బలహీనతకు లోబడిపోతుంది. కనుక ప్రియమైన వారలారా, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము ఎప్పుడు బలహీనులమో అప్పుడే బలవంతులము. ఎస్, గిద్యోనుతో దేవుడు అంటున్నాడు, పరాక్రమము గల బలాఢ్యుడా అని అంటున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రార్థన. ప్రియుడవైన తండ్రి, విన్న మాటలు మా వినికిడిలో దీవించు, ఆశీర్వదించు. వింటున్న ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను దీవించండి, వారి అవసరాలు తీర్చండి, వారి అక్కర్లు తీర్చండి, వారి సమస్యలు, వారి ఇరుకులు, వారి ఇబ్బందులు, వారికి ఉన్నటువంటి నాయన ఇబ్బందికరమైన పరిస్థితులన్నిటి నుంచి విడుదల కలుగచేసి మీ గణనామమునకు మీరు మహిమను తెచ్చుకోవలసిందిగా కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము, ప్రియమైన పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మనలను, మన కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.